దేవరే ఆంచాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్త అయినటువంటి వారు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి ధర్మకర్త అయినటువంటి హరిగోపాల్ గారు మరి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులుగా కొనసాగుతున్నారు, ఏమేం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారనే విషయాన్ని తెలుసుకుందాం. హరిగోపాల్ గారు చెప్పండి, మీరు అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ఏమంటున్నారు అసలు ప్రజలు? ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో ఇక్కడ ఉన్న సర్పంచ్, ఆయన మాజీ సర్పంచ్, ఇప్పుడు ఆయన ఒక 15 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. ఈ ఊరుని మాత్రం అభివృద్ధి ఏ మాత్రం చేయలేదు. ఏమున్నా ఓట్లు ఉన్నప్పుడే తిరుగుతున్నారు, డబ్బులు పెడితే గెలుస్తామన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నాము, ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు, అన్ని పొక్కలు పోయిన రోడ్లు మొత్తం విపరీతంగా ఈ విలేజ్లో. ఎక్కడ డ్రైనేజ్ పైపులు అయితే మొత్తం ఇట్లా పొంగిపోతున్నాయి, అవన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. డ్రైనేజ్ పైపులు అన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఎస్సీ వార్డులో, ఇక్కడ మాల వార్డులో ఉన్నది 6th వార్డులో, అక్కడ ఉన్న మురికి నీళ్ళంతా ఆ వాడకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గత 20 సంవత్సరాలు అవుతుంది ఆయన ఉండి, అక్కడ ఆ మురికి నీళ్ళను బయటికి పంపించే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు ఆయన. ఆ మురికి నీళ్ళతో పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు మేము పోయినప్పుడు అదే చెప్తున్నారు, అన్న మాకు మురికి నీళ్ళు ఇక్కడే ఉంటున్నాయి, మా ఇండ్లు ఇక్కడే ఉంటున్నాయి, మాకు బాగా ఇబ్బంది అవుతుంది, మాకు ఈ మురికి నీళ్ళు తీసేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళకు హామీ కూడా ఇచ్చినాము, ఈ ఓట్లు మీరు వేయండి, ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఈ మురికినంతా బయటికి పోయే ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు బాగా ఇబ్బంది అంటే ఒక 30 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నారు, లైట్ లేదని చెప్తున్నారు, పైపులు లేవని చెప్తున్నారు, మోరి పైపులు లేవని చెప్తున్నారు. అదే మరి ఆయన ఏం చేసిండో అభివృద్ధి తెలియదు మనకి ఇక్కడ ఉన్న సర్పంచ్. అలాగే ఇప్పుడు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన గతంలో మంత్రి చేసిండు, మళ్ళీ ఎంపీ చేసిండు, ఇన్నిసార్లు 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు. అయినా కానీ ఆయన ఎలక్షన్ టైంలోనే కనిపిస్తాడు తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి ఉంది, ఏం సంగతి ఇవన్నీ పట్టించుకోడు. అదే ఇప్పుడు ఇది చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మా అందరినీ కూడా సంక్షేమ పథకాలు ఏవైతే అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీలు వేసి ఇండ్లు వస్తున్నాయా లేదా అని చెప్పేసి కూడా ఆ కమిటీలలో 5 లక్షల రూపాయలు కూడా ప్రతి గ్రామానికి ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి గరీబులకు తప్పకుండా సాయం చేయాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఉండి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో 5 లక్షల ఇండ్లు ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మేము అదే హామీ ఇచ్చాం, మీరు మా ప్రభుత్వం గెలిచిన తర్వాత కంపల్సరీ ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి కంపల్సరీ ముందుకు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మేము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అన్ని పనులు చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లో దొడ్డు బియ్యమే వస్తున్నాయని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పటి వరకు మాకు తెలియదు, ఇప్పుడు మేము రౌండ్ చేస్తుంటే అన్నీ తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు దొడ్డు బియ్యం వేసినా సన్న బియ్యం ఇప్పటివరకు రాలేదంటారు. ఇప్పుడు గత 8 నెలలు అవుతుంది మనం ఇయ్యబట్టి సన్న బియ్యం. ఇప్పటివరకు సర్పంచ్ ఉన్నాడు, అన్ని ఊర్లలో వస్తుంది, మరి ఈ ఊర్లో ఎందుకు రాలేదు, ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు వాళ్ళు? అది మా దృష్టికి వచ్చింది. అది తప్పనిసరిగా మేము సన్న బియ్యం ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇల్లు లేని పేదలకు మాత్రం తప్పకుండా 6 లక్షల ఏదైతే లోన్ ఉందో అది తప్పకుండా ఇప్పిస్తాం అని చెప్పేసి మేము హామీ ఇచ్చి తిరుగుతున్నామమ్మ. వాళ్ళు కూడా బాగానే స్పందన ఉంది, కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తాము. అర్జున్ అన్న వార్డు నంబర్గా చేసిండు, మాకు కూడా కొన్ని పనులు చేసిండు అని వాళ్ళు కూడా ఇంటింటికి చెప్పడం జరుగుతున్నది. ఇక నీళ్ళ సమస్య ఉన్నది, అనేకమైన నీళ్ళ సమస్య ఉన్నది, ఆ నీళ్ళు సరిగా వస్తలేవని మా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఆ నీళ్ళ సమస్యను కూడా తీస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.